నంద్యాల జిల్లాలో లారీలు కిరాయిలు లేక ఉనికి కోల్పోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక, మెటల్ వంటి భవన నిర్మాణాలకు ఉపయోగించే వస్తువుల ధరలు అస్తవ్యస్తమయ్యాయి. ఇసుక ర్యాంపుల్లో అయినా వారికే కిరాయిలు ఇవ్వడం తదితర కారణాల నేపథ్యంలో జగన్ 5 ఏళ్ల పాలనలో సుమారు 500 టిప్పర్ లారీలను మెయింటెనెన్స్ చేయలేక ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లి అయిన కడికి అమ్ముకున్నారు. కూటమి పాలనలో మంచి రోజులు వస్తాయని ఆశించిన కిరాయిలు నానాటికి తీసికట్టుగా మారాయని లారీ యజమానులు వాపోతున్నారు. ఒక లారీ మెయింటెనెన్స్ కు నెలకు డ్రైవరు, క్లీనర్ జీతాలు, లారీపై తెచ్చిన అప్పు, ఫైనాన్స్ వాయిదా, ట్యాక్స్లు, లారీ ఇతర మరమ్మతులు మొత్తంగా ₹1,00,000 ఖర్చవుతుందని లారీ యజమానులు చెప్తున్నారు. నంద్యాలలో 4,000 టిప్పర్ లారీలు ఉండగా ప్రధానంగా ఇసుక, మెటల్, మట్టి వంటి భవన నిర్మాణాలకు ఉపయోగించే మెటీరియల్ను తరలిస్తారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు నిర్మాణాలు తగ్గుముఖం పట్టడంతో టిప్పర్ లారీలు స్టాండ్ల నుంచి కదిలే పరిస్థితి కనబడటం లేదు. రోజుకు జిల్లాలో ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న టిప్పర్ లారీలలో సుమారు 20% లారీలు ఓనర్ కమ్ డ్రైవర్లవి. మరో 20% లారీలు కాస్త ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్న యజమానులవి కాగా మిగిలిన 60% లారీలు కేవలం జీవనాధారం కోసం కిరాయిలకు తిప్పుకునే యజమానులే అంటూ లారీ ఓనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం లేదు, మా బాడీలు లేవు, ఏం లేవు. బాడీలు చూస్తే తక్కువ, డీజిల్ రేటు పెరిగింది, గిట్టుబాటు కావడం లేదు. వీళ్ళు చూస్తే 200 లారీలు ఉన్నాయి, అంటే లారీ ఓనర్లకమే ఉండేది. మా చూస్తే ఆడ చూసిన లోడింగ్ అన్లోడింగ్ ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. డ్రైవరు రోజు కూలీ రూపాయలైంది, డ్రైవరు రారు. బండ్లు వదినాయి, మా కంతులు వెళ్ళడం లే, ఏమీ లే. అది మా పరిస్థితి. లారీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చెప్పలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము. అట్నే జరిగిపోతుంది. వేరే పని చేత కాదు, ఎక్కడ పోవాలన్నా యాడ్ చేసిన ఇదే అని ఏదో లారీలు పెట్టుకొని తిప్పుకుంటున్నాం కానీ బాడీలు దానికి చాలా ఇబ్బంది అయింది. ఒక రోజు ఉంటే ఒక రోజు పోయితే వారం రోజులు నిలబడిపోతున్నాయి. ఈ ఏముందోలే కానీ నెల ఒక రోజే సూపర్లు, మా ఫర్టిలైజర్ తోలేదు. తర్వాత మామూలు నిలబడి కంతులు కట్టుకునే దానికి చాలా ఇబ్బంది. వ్యాగిల్లో వచ్చి పోవాలా లేకుంటే పరిస్థితి దారుణంగా ఉంది. కంతులు కంతులు ఉంటాయి అంటే అన్ని ఉన్నాయి. 3 రోజులకు ఒకటి, 4 రోజులకు ఒకటి వ్యాగినట్టు వచ్చి వ్యాగిలు వస్తేనే దండి కలుగుతాయి, లేకుంటే దారుణంగా ఉంది పరిస్థితి. అన్ని బోలం పడతాయి. ఏం లేదు, మా బాడీలు లేవు, ఏం లేవు. బాడీలు చూస్తే తక్కువ, డీజిల్ రేటు పెరిగింది, గిట్టుబాటు కావడం లేదు. వీళ్ళు చూస్తే 200 లారీలు ఉన్నాయి, అంటే లారీ ఓనర్లకమే ఉండేది. మా చూస్తే ఆడ చూసిన లోడింగ్ అన్లోడింగ్ ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి.
డ్రైవరు రోజు కూలీ 1000 రూపాయలు డ్రైవరు రారు, బండ్లు వదినాయి, మా కంతులు వెళ్ళడం లే, ఏమీ లే. అది మా పరిస్థితి. లారీల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. చెప్పలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము, అట్నే జరిగిపోతుంది. వేరే పని చేత కాదు, ఎక్కడ పోవాలన్నా యాడ్ చేసిన ఇదే అని ఏదో లారీలు పెట్టుకొని తిప్పుకుంటున్నాం కానీ ఇది బాడిగలు దానికి చాలా ఇబ్బంది అయింది. ఒక రోజు ఉంటే ఒక రోజు పోయితే వారం రోజులు నిలబడిపోతున్నాయి. ఈ ఏముందోలే కానీ నెల ఒక రోజే సూపర్లు మా ఫర్టిలైజర్ తోలేదు. తర్వాత మామూలు ఇంకా నిలబడి కంతులు కట్టుకునే దానికి చాలా ఇబ్బంది. వ్యాగిలో వచ్చి పోవాలా లేకుంటే పరిస్థితి దారుణంగా ఉంది. కంతులు పట్టుకునే కంతులు ఉంటాయి, అంతే అన్నీ ఉన్నాయి. 3 రోజులకు ఒకటి 4 రోజులకు ఒకటి వ్యాగినట్టు వచ్చి వ్యాగిలు వస్తేనే దండికి కలుగుతాయి, లేకుంటే తగ్గదు. దారుణంగా ఉంది పరిస్థితి. డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్స నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.